ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ చరణము. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరికి గొప్ప మేలు కలుగుతుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని ప్రేమించే వారికి ఆయన గొప్ప మేలును సిద్ధపరుస్తాడు. ఆయన ఎప్పుడూ మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. మనల్ని ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు మనకున్నాడు. అంతేకాకుండా నరుల ఎదుట ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని ఆయన మీద ఆధారపడి జీవిస్తారో వారి కొరకు దేవుడు గొప్ప మేలును దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని నీవు ఆశ్రయించగలిగితే దేవుడు నీ కొరకు గొప్ప మేలును దాచిపెట్టాడు. ఆ మేలును తప్పకుండా ఒక దినాన నీవు అనుభవిస్తావు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితులను బట్టి నీవు కృంగిపోనవసరం లేదు. దేవుడు నీ కొరకు గొప్ప మేలును దాచి ఉంచాడని మర్చిపోవద్దు. ఆ గొప్ప మేలును పొందే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.